హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ 9th and 10th జూలై 2020కి సంబంధించి ప్రశ్నలు మరియు వివరణతో సమాధానాలు చూద్దాం. ప్రశ్నలకు వెళ్దాం. మొదటి ప్రశ్న, కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రతికూల ప్రభావం కారణంగా 2020 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు తగ్గినప్పటికీ ఈ క్రింది పొరుగు దేశాల్లో భారతదేశం కంటే ఎక్కువ రెడీమేడ్ వస్త్రాలను ఎగుమతి చేస్తున్న దేశం ఏది? ఆప్షన్స్: పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. దీని కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. మనం ఇప్పుడు చూస్తున్నాం, ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రతికూల ప్రభావం కారణంగా ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం 2020కి సంబంధించి ఎగుమతులు తగ్గినప్పటికీ బంగ్లాదేశ్ భారతదేశం కంటే ఎక్కువ రెడీమేడ్ వస్త్రాలను ఎగుమతి చేస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో మనం భారతదేశం మరియు బంగ్లాదేశ్ వస్త్ర ఎగుమతులకు సంబంధించి గణాంకాలను పోల్చి చూస్తే 2006 నుంచి 2007లో బంగ్లాదేశ్ మొదటిసారి భారతదేశం నుండి మరిన్ని రెడీమేడ్ దుస్తులను ఎగుమతి చేసింది. 2019-20కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ యొక్క రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు 18.1% తగ్గి $27.9 బిలియన్ చేరుకోగా భారతదేశం 4% తగ్గి $15.48 బిలియన్ చేరుకుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది బంగ్లాదేశ్ యొక్క ఎగుమతులు పెరిగాయి. సో ఇక్కడ బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమకు ఉన్న ప్రయోజనాలు దృష్ట్యా మనం చూసుకోవాలి. ఇక్కడ టీషర్ట్లు, పెద్దగా చొక్కాలు వంటి సాధారణ దుస్తులను బంగ్లాదేశ్లో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. మరోవైపు భారతదేశం ఉన్నతమైన నాణ్యమైన నేసిన మరియు అల్లిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, చిన్న దేశాలపై నిరోధాన్ని సృష్టించడానికి క్రింది దేశాల్లో అణు ఆయుధ సామాగ్రిని విస్తరిస్తున్న దేశం ఏది? ఆప్షన్స్: యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ చైనా. మనకి ఇదివరకే LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట పెరుగుతున్న ఉద్రిక్తతలు చైనా న్యూక్లియర్ ఆర్సెనల్పై నిఘా ఉంచాలని న్యూఢిల్లీ పిలుపునిచ్చింది. సో మనకు తెలిసిందే, ముఖ్యంగా లడాఖ్లో LACకి సంబంధించి భారతీయ ప్రాంతాలను చైనా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఈ లాక్డౌన్ మధ్య సరిహద్దు వెంబడి వివాదం పెరిగింది. ఇది ముఖ్యంగా ప్యాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ మరియు గాల్వన్ లోయలో జరిగాయి ఈ సంఘటనలు. సో ఈ నేపథ్యంలో చైనాలో పెరుగుతున్న అణు ఆర్సెనల్ అంటే అణు ఆయుధ సామాగ్రిను చైనా విస్తరించబోతుంది. సో తన దేశం అణ్వాయుధ సామాగ్రిని ప్రధానంగా చిన్న దేశాలపై నిరోధాన్ని సృష్టించడానికి మరియు US అదేవిధంగా రష్యాకు అనుగుణంగా తీసుకురావడానికి విస్తరిస్తోంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, అదనపు స్వదేశానికి తిరిగి పంపే విమానాలను నడపడానికి భారతదేశం క్రింది ఏ దేశ విమానయాన సంస్థలను అనుమతించడం లేదు? ఆప్షన్స్: సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ అదనపు స్వదేశానికి తిరిగి పంపే విమానాలను నిర్వహించడానికి ఈ UAE ప్రభుత్వం విమానయాన సంస్థలను భారతదేశం అనుమతించడం లేదు. ఎందుకంటే ఈ ఎయిర్ ఇండియా మరియు ప్రైవేట్ విమానయాన సంస్థల్లో దుబాయ్కు ప్రయాణికులను తీసుకెళ్ళడానికి UAE ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చిందన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ క్రింద ఉప పథకంగా పట్టణ వలసదారులకు లేదా పేదలకు స్తోమత అద్దె హౌసింగ్ కాంప్లెక్స్ క్రింద ప్రారంభంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? ఆప్షన్స్: 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఇలాంటి డేటా ఆధారిత ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3 లక్షలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే పథకం క్రింద ఉప పథకంగా పట్టణ వలసదారులకు లేదా పేదలకు అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అంటే స్తోమత అద్దె హౌసింగ్ కాంప్లెక్స్ ARHC అనేది అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సో ఈ నేపథ్యంలో మనం ఈ పథకం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పథకం కింద టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ రూపంలో 600 కోట్లు ముందు 600 కోట్లు వ్యయం అంచనా వేయబడింది. ఇది నిర్మాణానికి గుర్తించిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాజెక్టుల కోసం విడుదల చేయబడుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రారంభంలో 3 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ దళానికి సంబంధించి అర్హత గల మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వడానికి మరియు తన తీర్పును అమలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి 1 నెల పొడిగింపును అనుమతించింది? ఆప్షన్స్: పోలీస్ దళం, సైనిక దళం, నావికా దళం, సాయుధ దళం. కరెక్ట్ ఆన్సర్ సాయుధ దళం, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నమాట. ఇక్కడ సాయుధ దళాల్లో అర్హత గల మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ లేదా కమాండ్ పోస్టులను మంజూరు చేయడానికి ఫిబ్రవరి 17 తీర్పును అమలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి 1 నెల పొడిగింపును అనుమతించింది. ఇక్కడ ముఖ్యంగా మనం ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యంగా తీసుకున్నామంటే, ఇక్కడ మహిళా అధికారులకు అంటే ఇక్కడ సమానత్వం అనే అంశం లేవనెత్తారు. ఈ కేసులు అప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మాతృత్వం మరియు శారీరక పరిమితులతో సహా పురుషులతో సమానంగా ఉండకుండా మహిళలను అరికట్టడానికి ప్రభుత్వం రూపొందించిన మోసధోరణి యొక్క 100 సాకులు చెప్పి అలా దీన్ని పెండింగ్లో పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో లింగ సమానత్వం కోసం పోరాటం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. అయితే ఈ నేపథ్యంలో మనం స్త్రీలకు సంబంధించిన చట్టాలు మనం చూసుకుంటే, మహిళలకు చట్టం ముందు సమానత్వం అనేది ఒక ఆర్టికల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేన్నైనా మాత్రమే ఆధారంగా ఏ పౌరుడిపైన వివక్ష చూపకూడదనే ఆర్టికల్ కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1 అనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్టికల్స్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్స్ని చూసుకున్న ఆర్టికల్ 39 అనేది కూడా మనకి ముఖ్యం. ఇందులో స్త్రీలు మరియు పురుషులకు సమానమైన జీవనోపాధికి హక్కును కల్పించే దిశగా దేశం తన విధానాన్ని నిర్దేశిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ప్యానెల్లో పెద్ద చెడు రుణాలను పరిష్కరించడానికి ఆస్తి నిర్వహణ సంస్థను ప్రతిపాదించింది ఏది? ఆప్షన్స్: సునీల్ మెహతా ప్యానెల్, అభిజిత్ సేన్ ప్యానెల్, బేమల్ జలన్ ప్యానెల్, ఆర్వి గుప్తా ప్యానెల్. కరెక్ట్ ఆన్సర్ సునీల్ మెహతా ప్యానెల్. చెడు బ్యాంకులు అంటే బ్యాడ్ బ్యాంక్స్ అని, బ్యాడ్ లోన్స్ అని మనం ఈ మధ్య తరచుగా వార్తల్లో చూస్తున్నాం. అయితే చెడు బ్యాంకును ఏర్పాటు చేయాలనే ఆలోచన తరచుగా మనకి చర్చకు వస్తుంది. ముఖ్యంగా ఈ కోవిడ్-19 కారణంగా బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడి సమీప కాలంలో ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అనేక ఆర్థికవేత్తలు మరియు ఏజెన్సీలు ఈ సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలపై కోవిడ్-19 యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా. అయితే ఒత్తిడికి గురైన ఆస్తుల పెరుగుదల సంభావ్యత, కంపెనీలు మరియు వ్యక్తుల సంపాదనలో తిరోగమనం, నిరర్ధక ఆస్తులు అంటే ఎన్పిఎస్ అంటారు కదా, అయితే అవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ నిరర్ధక ఆస్తుల పెరుగుదలకు దారితీస్తుంది. సో బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడికి గురైన ఆస్తుల నిష్పత్తి ప్రస్తుతం 11% నుండి 18%కి చేరింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ బ్యాడ్ బ్యాంక్ అండ్ బ్యాడ్ లోన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఒక చెడ్డ బ్యాంక్ అనేది ఇతర బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల యొక్క చెడు రుణాలు మరియు ఇతర ద్రవ హోల్డింగ్లను కొనుగోలు చేస్తుంది. అది బ్యాడ్ బ్యాంక్ అన్నమాట. అయితే ఇది వారి బ్యాలెన్స్ షీట్ను క్లియర్ చేస్తుంది. సో చెడ్డ లోను లేదా చెడ్డ డెబ్ట్ అంటే ఇక్కడ బ్యాడ్ లోన్స్ అనేవి రుణదాతకు చెల్లించాల్సిన మొత్తం మరియు చెల్లించాల్సిన అవసరం లేదు లేదా వివిధ కారణాల వల్ల వసూలు చేయడానికి చర్య తీసుకోవడానికి రుణదాత ఇష్టపడడు. ఇక్కడ ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనేది నేతృత్వంలోని బ్యాంకింగ్ రంగం 2020 మేలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆర్బీఐకి ఈ చెడ్డ బ్యాంకు అనే ప్రతిపాదన సమర్పించింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, తక్కువ వడ్డీ రేట్లు ఉత్పత్తిని తక్కువ ఖర్చుతో నిధులు పొందడంతో తక్కువ వడ్డీ రేట్లు వృద్ధి చెందుతాయని, ఇది చౌకైన వస్తువుల ఉత్పత్తికి సహాయపడుతుంది అని
క్రింది ఏ ఆర్థిక సిద్ధాంతం సూచిస్తుంది? ఆప్షన్ శాస్త్రీయ ఆర్థిక సిద్ధాంతం, కీనేసియన్ ఆర్థిక సిద్ధాంతం, లెసెజ్ ఫెయిర్ క్యాపిటలిజం సిద్ధాంతం, వనిల్లా ఆర్థిక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వనిల్లా ఆర్థిక సిద్ధాంతం. ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు తరచుగా మనకి ఒకటో రెండో ప్రశ్నలు మనం చూస్తుంటాం. మనకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్ మనం అప్పటికప్పుడు ఆన్సర్ చేయలేం. అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఇలాంటివి గమనిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. భారతీయ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ మహమ్మారి తర్వాత రేటు తగ్గింపులను చూస్తోంది. దీని కారణంగా సెక్యూరిటీలు ప్రజలకు ఆకర్షణీయంగా లేవు. ఉత్పత్తిదారులకు తక్కువ ఖర్చుతో నిధులు లభించడంతో తక్కువ వడ్డీ రేట్లు వృద్ధిని పెంచుతాయని వనిల్లా ఆర్థిక సిద్ధాంతం సూచిస్తుంది. ఇది ముఖ్యంగా చౌకైన వస్తువుల ఉత్పత్తికి సహాయపడుతుంది. సో అయినప్పటికీ ఇది అటువంటి పరిస్థితుల్లో రాబడిని తగ్గించే డిపాజిటర్ల అవసరాలను విస్మరిస్తుంది. సో ఈ నేపథ్యంలో మందగించే ఆర్థిక వ్యవస్థను పునరుద్ఘాటించడానికి ప్రభుత్వం ప్రధానంగా ఉద్దీపన ప్యాకేజీలు మరియు రేటు కోతలను ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరా కూడా పెరుగుతుంది. సో డిపాజిటర్లపై ప్రభావం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన కొత్త పాన్ ఇండియా సెంట్రల్ సెక్టర్ పథకం ఏది? ఆప్షన్స్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఫండ్, జాతీయ చేపల రైతు నిధి, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి. ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఇటీవలే కొత్త పాన్ ఇండియా సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అదే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అనేది అనుమతి ఇచ్చింది. సో ఈ పథకం కింద పంట కోత నిర్వహణ కోసం ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి మధ్యస్థ దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. భారత ప్రభుత్వం 1,00,000 కోట్లు బ్యాంకులు ఆర్థిక సంస్థలు రుణాలుగా అందిస్తాయి. గుర్తుపెట్టుకోండి, కొత్త స్కీమ్ కాబట్టి ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో భారత్ స్టేజ్ నిబంధనలుగా యూరో ఉద్గారాల నిబంధనలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ 1991, 2000, 1999, 2001. కరెక్ట్ ఆన్సర్ 2000. ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఆప్షన్స్ చూస్తే మనం, ఎందుకంటే 1991లో మనం ఉద్గార నిబంధనలను మొదలుపెట్టాం మన భారతదేశంలో. కానీ 2000 నుంచి ఈ యూరో ఉద్గారాల నిబంధనలు భారత్ స్టేజ్ నిబంధనలుగా మనం పేరు మార్చుకుని మొదలుపెట్టాం అన్నమాట. అయితే ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అనేది భారత్ స్టేజ్ 4 అనే వాహనాలను ఇంకా అమ్మకాలను అనుమతించడాన్ని మించిందని సుప్రీంకోర్టు విమర్శించింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రస్తుతం ఉన్న ఈ BS4 అనేవి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా అప్గ్రేడ్ అవుతున్న BS6 అనే వాటి గురించి కూడా మనకు తెలుసు కదా. BS4 ప్లేస్లో BS6 వాహనాలను అప్డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ BS6కి BS4కి మనం తేడాలేంటో తెలుసుకోవాలి. ఇక్కడ BS6లో తక్కువ సల్ఫర్ ఇంధనం మరియు BS4తో పోలిస్తే 80% సల్ఫర్ కంటెంట్ అనేది తగ్గుతుందని అంచనా అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, బీహార్ ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించి ఎన్ని సంవత్సరాల వయస్సు గల వారిని ఓటు వేయడానికి అనుమతిస్తామని ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించింది? ఆప్షన్స్ 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 65 సంవత్సరాలు. ఇటీవల మనం వార్తల్లో చూసాం, బీహార్ ఎన్నికల సమయంలో 65 ఏళ్లు పైబడిన వారితో పాటు ఇంటి లేదా సంస్థాగత నిర్బంధంలో ఉన్న వారికి ఈ పోస్టల్ బ్యాలెట్స్ లను ఉపయోగించి ఓటు వేయడానికి అనుమతిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొన్ని సవరణలు చేసింది ఎలక్షన్ కమిషన్. దాంట్లో భాగంగా ఎన్నికలకు హాజరు కాని ఓటరు, అదేవిధంగా వైకల్యం ఉన్న వ్యక్తి, దాంతోపాటు సీనియర్ సిటిజన్ అంటే హాజరు కాని ఓటర్ల తరగతికి చెందిన ఓటరు, మరియు అదేవిధంగా 80 ఏళ్ళు పైబడిన వారు, దాంతోపాటు 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు,
మరియు కోవిడ్కు పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ప్రశ్న, కోవిడ్-19కు నివారణగా పతంజలి కంపెనీ ఇటీవల విక్రయించిన డ్రగ్ ఏది? ఆప్షన్స్ ఫ్యాబిఫ్లూ, కోవాక్సిన్, కోవిఫర్, కొరోనిల్. కరెక్ట్ ఆన్సర్ కొరోనిల్. ఇటీవల మనం చూసాం పతంజలి కంపెనీ అనేది ఒక డ్రగ్ రిలీజ్ చేసింది, దానిపై వివాదం కూడా మనం చూసాం. పతంజలి కరోనిల్ ఔషధం గురించి ఇటీవల జరిగిన వివాదం ముఖ్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేది మనకి ఉంది కదండి. ఆయుష్ అంటే ఆయుర్వేదం, యోగా అండ్ ప్రకృతి వైద్యం, అదేవిధంగా యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క నియంత్రణ నమూనాపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ముందుగా ఈ పతంజలి కంపెనీ అనేది ఈ డ్రగ్ ని మొదట కోవిడ్-19కు నివారణగా విక్రయించారు. కానీ తర్వాత ఏం జరిగింది, కొంతమంది నిపుణుల నుండి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కోవిడ్-19కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందని మార్చారనమాట. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. ఆయుష్ గురించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్న, నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ కింద ప్రచురించబడిన మంగోలియన్ కంజూర్ మాన్యుస్క్రిప్ట్స్ యొక్క మొదటి సెట్ ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా ఎవరికి సమర్పించబడ్డాయి? ఆప్షన్స్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధాని, భారత రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఇది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ నుంచి రూపొందించబడింది. నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ అనేది NMM, నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ కింద మంగోలియన్ కంజూర్ యొక్క 108 సంపుటాలను తిరిగి ముద్రించే ప్రాజెక్టును సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది. అయితే ఇందులో మొదటి 5 సెట్లు ఇటీవలే మన రాష్ట్రపతికి ఈ గురు పూర్ణిమ సందర్భంగా అంటే జూలై 4న మనం జరుపుకున్నాం. దీన్నే ధర్మచక్ర దినం కింద జరుపుకున్నాం మనం. సో జూలై 4న భారత రాష్ట్రపతికి సమర్పించబడ్డాయి. అయితే ఈ మంగోలియన్ కంజూర్ యొక్క మొత్తం 108 సంపుటాలు మాత్రం మనం 2022 నాటికి ప్రచురించబడతాయని భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఈ నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ అనేది 2003లో మాన్యుస్క్రిప్ట్స్ అనే వాటి కోసం ఇది ప్రారంభించింది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.